అవసరమో వాళ్ళని నిజంగా గుర్తిస్తాడు. రియాలిటీగా గుర్తించి వాళ్ళకి సాయం చేయడానికి దాతలు చాలా ప్రెజర్ చేస్తారు. అలాంటి సాయం చెయ్యాలి అన్నదే ఇక్కడ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఉద్దేశం అండి. అసలు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అనేది రామచంద్రారెడ్డి గారు ఒక రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారు 108 మందితో ప్రారంభించింది. ఈ రోజు మన రాష్ట్ర వ్యాప్తంగా పక్క రాష్ట్రాల్లో కూడా ఒక మహావృక్షంలాగా ఎదిగిపోయి ఎంతో ఆఖరికి కనీసం ఆపదలో ఉన్న వారికి ఒక కన్నీటి బొట్టునైనా ఆపగలగడం అనేది ఆయన ధ్యేయం. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. ఇలాగా అవసరమైన వారికి ఆదుకోవడమే కాకుండా విద్య, వైద్యం, శాంతి రథాలు, ఫ్రీజర్ బాక్సులు, బ్లడ్ డొనేషన్, ఇలాగ ఎన్నో కార్యక్రమాలు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అనేది ఒక బ్రాండ్ కింద అవతరించిందంటే అది ఒక్క మనిషితో స్టార్ట్ అయింది. ఈ రోజు ఇలాగ ఎంతమంది ఇక్కడ మేము వచ్చామంటే ఇంకొక విషయం గమనించాలి. సాయం చేయడం అనేది డబ్బుతో కూడింది కాదండి, చాలా విలువైన సమయం అండి. ఈ రోజు ఆయన పొద్దున్న నుంచో లేదా 3 రోజుల నుంచో 4 రోజుల నుంచో ఇక్కడ అందరూ కూడా సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఆ సమయమే చాలా ఖర్చు అండి. మరి అలాంటి సమయాన్ని వెచ్చిస్తున్నారంటే ఒకటే సార్, రామచంద్రారెడ్డి గారి ఒక సంకల్పం ఏంటంటే ఇంకా నాలాంటి వ్యక్తులు ఇంకా ఎక్కువ మంది రావాలి అని ఆయన దృఢ సంకల్పం ఉంది. ఆ సంకల్పం అనేది మన ఊరిలో కూడా మన మానవతా మూర్తులు మరి చాలా మంది ఉన్నారు. వాళ్ళ సహకారంతో మరి ఈ రోజు ఇలా జరుగుతుంది. యూత్ కూడా మరి ఇంకా ఇన్స్పిరేషన్ అయ్యి ఇలాగ వస్తే అవసరమైన వాళ్ళకి ఖచ్చితంగా కూడా సహాయం అనేది అందుతుంది. మరి ఇప్పుడు మన మండల చైర్మన్ గారైనా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ గారైనా జొన్నలగడ్డ రాంబాబు గారిని తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిగా కోరుతున్నాం.